ఫస్ట్ పరిచయం పెద్ద ఆయనతోటి ఎప్పుడు ఏ వయసులో ఏ 11వ సందర్భంలో ఏటండి. నాకు 11వ ఏట. ఆ, అంటే 11 ఏళ్ళు వచ్చే వరకు లేదండి, అసలు ఎప్పుడు తాతగారిని చూడలేదండి. ఫోటోలో చూడడం తప్ప తాతగారిని ఎప్పుడు అసలు అలా చూసింది కూడా అంటే లేదు. చూడాలని ఆయన కూడా ఎప్పుడన్నా కబురు పట్టడం కానీ అట్లా జరిగింది ఏం లేదండి, నథింగ్. దెర్ వాజ్ నో కాంటాక్ట్ అట్ ఆల్. ఎందుకో తెలియదు, ఎలాగో తెలియదు, ఎందుకు ఆ సందర్భం వచ్చిందో కూడా తెలియదు. 11 ఏట 11వ ఏట అండి. హై టెంపరేచర్ 104 ఎవరికి నాకు. ఓకే 104, 103, 102 అండి. ఆ టెంపరేచర్లో ఫ్లక్చుయేట్ అవుతుంది. పడుకొని ఉంటే ఇంటికి ఫోన్ వచ్చింది. నాన్న ఫోన్ చేసినట్టున్నారు అమ్మకి, వాడిని రెడీ చేయి, ఇలా పెద్ద ఆయన చూడాలంటున్నారంటే మా అమ్మకి అర్థం కాలేదు. పెద్ద ఆయన ఎవరు, అదే ఇంకెవరు పెద్ద ఆయన. కానీ మా అమ్మ వచ్చి పట్టుబడి లేపేసింది. ఏంటి, తాతగారు చూడాలంటున్నారు. అసలు అర్థం కాలేదు. అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ, సంథింగ్ ఎల్స్. అసలు ఆ ఫీల్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేమండి. అది ఆ లోపలే అలా చిన్న తెలియని షివరింగ్, ఓ ఆనందం, కళ్ళంబడి నీళ్లు, ఏం చేయాలో కూడా తెలియదు. టపటపని లేచాను, నీరసంగా ఉన్నాను. అలా మా అమ్మే ప్యాంటు తొడిగి షర్ట్ తొడిగి రారా వెళ్ళాలని షూస్ వేసి బాబు మొత్తం చేస్తే తాతగారి కారు వచ్చింది. మోహన్ అని తాతగారు పిఎస్ అనుకుంటాను, మోహన్. అప్పుడు మోహన్ వచ్చి ఎత్తుకుని తీసుకెళ్తుంటే, నాన్న పర్లేదు దింపు మోహన్ గారు, నేను నడుస్తాను పర్లేదని అలా నడుచుకుంటూ తీసుకెళ్లారు. ఒక్కడు వెళ్ళావా అమ్మ కూడా? ఒక్కడేనండి, నేను ఒక్కడనే వెళ్ళి కార్లో కూర్చొని కట్ చేస్తే హ్యాబిట్స్లో ఉండేవారు తాతగారు. హ్యాబిట్స్ ఇంట్లోకి వెళ్ళగానే అసలు దిగిన తర్వాత అంటే ఎగ్జాజరేట్ కూడా చేయట్లేదండి, మొత్తం చుట్టూ తెలియని ఒక డివినిటీ, ఒక దైవత్వం. ఏంటో తెలియదు, చిన్న ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి ఆకులో కూడా దైవత్వం కనిపిస్తుంది. వచ్చే గాలి కానివ్వండి, పీల్చే గాలి కానివ్వండి, ప్రతిది కూడా ఫ్రెష్గా ఎంతో దైవత్వం. గుడిలోకి వెళ్తున్నావా, పుణ్యక్షేత్రంలో వెళ్తున్నావా? పొద్దునేనండి, పొద్దునే కదా. సాంబ్రాణి పొగ కూడా వచ్చి ఉండాలి అండి. సాంబ్రాణి పొగ కూడా ఉండాలి. అది ఇంకా రాలేదండి, 9ంటికండి, 9 ఆ ప్రాంతాల్లో అప్పుడు అయిపోయి ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళానండి. వెళ్తే మెట్ల పైన అలా నడుచుకుంటూ వెళ్తే ఓ రూమ్ అండి. ఓ రూమ్లోంచి లిటరల్గా అదేదో దగ మెరిచిపోతున్న ఓ లైట్. అలా వెళ్ళి అలా తొంగి చూశానండి. తొంగి చూస్తే కాషాయ వస్త్రాల్లో మహానుభావుడు అలా కూర్చున్నారు కింద. అలా కూర్చొని అలా చూసి రండి అని అన్నారు. ఆ రండి అనగానే అసలు అర్థం కాలేదు. అంటే పిచ్చి వచ్చేసింది, పిచ్చి. అసలు అలా వెళ్ళిపోయి ఆయన ముందు అలా కూర్చున్నాను. వాట్ ఈస్ యువర్ నేమ్ అని అన్నారు. అనగానే చిన్నపిల్లలు పాఠాలు అప్పగిస్తారు. మై నేమ్ ఇస్ తారక రామ్. తారక రామ్ అని ఎందుకు పెట్టారంటేనండి, నాయనమ్మ పేరుతో కూడా కలుస్తుందని. బసవరామ తారకం నాయనమ్మ. సో బసవరామ తారకం. అలాగే పెద్దన్నయ్య పేరు కళ్యాణ్ రామ్, రెండో అనే పేరు జానకి రామ్, రెండో అనే పేరు కళ్యాణ్ రామ్, మూడో అతని పేరు తారక రామ్ అని. ఆయన ఎందుకంటే కొడుకులందరికీ కృష్ణ అని పెట్టారండి, మా నాన్న కొడుకులందరికీ రామ అని పెట్టారు. సో అలా చూశారు. అలా చూసి నాన్న హరి అన్నారు. అనగానే నాన్నగారు వచ్చారు. నాన్న రాగానే అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావు కింద. తారక రామ నాయనమ్మ పేరుతో అమ్మ పేరుతో కలుస్తుందని, ప్లస్ ఇలా అంటే అబ్బాయి పేరు తారక రామారావు కింద మార్చండి అని అన్నారు. ఎందుకన్నారు కూడా తెలియదు. గుర్తుపెట్టి ఉంటాడు పోలికలు. నాకు అసలు ఏమీ తెలియదు. ఆయన మహా మేధావి, అలా చూడగానే పసిగట్టేస్తారు. తారక రామారావుగా మార్చాలి అని. ఇంకా అక్కడి నుంచి వదలలేదండి. ఆ రోజు నుంచి సంవత్సరం పాటు ఆయనతో అనుబంధం. ఇంకా ఆ రోజు నుంచి మనిషి వదలలేదండి. పొద్దున్నే వెళ్ళిపోవడం, తాత అని పిలిచేవాళ్ళు. పొద్దున్న వెళ్ళగానే అసలు ఇంకా ఎంత అద్భుతంగా చూసుకునే వాళ్ళు అంటే అంత అద్భుతంగా. బంగారం